జున్ను అమ్మో! ఇదేదో చాలా పెద్ద పదార్థం మన వల్ల కాదు అనుకుంటున్నారా? కాదండి. చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ప్రాసెస్ తెలిస్తే ఇడ్లీ చేసినంత ఈజీగా చేసేయొచ్చు. ఒక గ్లాస్ పాలకి 3 గ్లాసెస్ ఆఫ్ పాలు, నార్మల్ పాలు వేసుకుంటాం. ఎప్పుడంటే జున్ను ఫస్ట్ డే పాలైతే. అలా కాకుండా 2 ఆర్ 3 డేస్ కొంచెం తర్వాత రోజులవైతే ఒక గ్లాస్‌కి గ్లాస్ ఏసుకుంటాం. లేకపోతే గ్లాస్ అండ్ హాఫ్ మనకి వాటర్‌గా కావాలనుకుంటే. ఇప్పుడు మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి వేసుకుంటాం. వేసుకున్నాక బెల్లం కూడా హాఫ్ కప్ నుంచి స్టార్ట్ చేయండి. హాఫ్ కప్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి బెల్లం కరిగినప్పుడే తెలిసిపోతుంది. మనకు ఆ తీపి టేస్ట్ చూసినప్పుడు ఇది సరిపోతుందని. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కరిగిపోయినప్పుడు టేస్ట్ చూసుకుంటే మన టేస్ట్ ఎక్కడ సరిపోతుందో అక్కడ ఆపేసుకోవడమే. ఆపేసుకున్నాక ఇప్పుడు ఈ ఈ గిన్నెని మనం ఇడ్లీ చేస్తాం చూసారా, అలాగా ముందు వాటర్ని వేడి చేసుకొని ఈ గిన్నెని తీసుకెళ్ళి ఆ వాటర్లో పెట్టాలండి. పెట్టిన తర్వాత పైన మూత పెట్టేసుకోవాలి. ఒక కుక్కర్ అనుకోండి, పైన విజిల్ తీసేసుకోవాలి. ఇలా 15-20 మినిట్స్ ఉడికించాక ఒక చాకు పెట్టినప్పుడు ఆ చాకుకి పాలేమీ అంటుకోకూడదు. అలాగైతే జున్ను రెడీ అయిపోయినట్టు. ఒకవేళ అంటుకున్నాయనుకోండి, ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికించండి. చూసారా జున్ను ఎలా కేక్‌లా వచ్చిందో?